అందరికీ నమస్కారం. ఈ వీడియో వచ్చేసి సంపద శుక్రవారపు నోము కథ. వచ్చేది శివరాత్రి కదా. అయితే ఈ సంవత్సరం శివరాత్రి శుక్రవారం వస్తుంది కాబట్టి కొత్తగా నోము కథలు పట్టుకునే వాళ్ళు ప్రారంభించవచ్చు. అయితే ఈ సంపద శుక్రవారపు నోము కథను కూడా ఎవరైనా ప్రారంభిస్తారని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మెదక్లో ఉండే మునిగాల రాణి గారు ఈ సంపద శుక్రవారపు నోము కథను చేసుకుంటున్నారు. అయితే తను ఏ విధంగా చేసుకున్నారు, కథ ఏమిటి, ఉద్యాపన ఏంటి అనే దానికి సంబంధించి విషయాలన్నీ వివరంగా వివరిస్తాను. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రాణిగారు ఈ కథ ప్రారంభించి సంవత్సరం అయ్యింది. అయితే ఈ సంపద శుక్రవారపు నోము కథ వచ్చేసి 5 సంవత్సరాలు చేసుకోవాలి. 5 సంవత్సరాలు కూడా ప్రతిరోజు కాదండి, శుక్రవారం మాత్రమే చేసుకోవాలి. అయితే ఈ సంపద శుక్రవారం నోము కథ ఏ శుక్రవారం అయితే ప్రారంభిస్తామో ఆ రోజు మనం ఏ విధంగా చేసుకుంటామో ప్రతి శుక్రవారం కూడా అదే విధంగా చేసుకోవాలి. ఈ నోము కథ ప్రారంభించినప్పటి నుండి ప్రతి శుక్రవారము ఇంటిని చక్కగా శుద్ధి చేసుకోవాలి. ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. ఈ కథ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు తలంటు స్నానం చేసుకొని సాంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించి చక్కగా నుదుటిన బొట్టు పెట్టుకొని తలకు పూలు పెట్టుకొని చేతులకు గాజులు వేసుకొని ఉండాలట. అయితే ఇక్కడ రాణిగారు వచ్చేసి సంపద శుక్రవారము నోము కథ ప్రారంభించినప్పటి నుండి ప్రతి శుక్రవారం కూడా పసుపుతో చిన్నగా గౌరమ్మను చేసి పెట్టుకొని పూజ చేసుకుంటారట. ఏదైనా ఒక నైవేద్యం ఇంట్లో ఏది వీలుంటే అది నైవేద్యంగా పెట్టి కథ చదువుకొని అక్షంతలు వేసుకొని ధూపం పెట్టి ఇంకా హారతిస్తారట. ఈ కథ వీడియో చివరిలో పెట్టానండి. ఈ విధంగా సంపద శుక్రవారపు నోము కథ పట్టుకున్న వాళ్ళు ప్రతి శుక్రవారం కూడా ఒంటి పూట భోజనం చేయాలట. అంటే ఒకటే పూట భోజనం చేయాలి అని అర్థం. వీళ్ళు లేని వాళ్ళు, ఆరోగ్యం సహకరించని వాళ్ళకైతే పండ్లు పలహారాలు కూడా తీసుకుంటారట. ఈ విధంగా సంపద శుక్రవారపు నోము కథను రాణిగారు సంవత్సరం పాటు చేశారు. అయితే సంవత్సరం అయింది కదా అని ఉద్యాపన చేశారు. కానీ ఇది 5 సంవత్సరాలు చేసుకోవాలి. తను 5 సంవత్సరాలు కూడా చేసుకుంటారట. అయితే ప్రతి సంవత్సరం ఉద్యాపన లెక్క ఈ విధంగా పూజ చేసుకున్నాను అని చెప్పారు. ఇంట్లో చక్కగా పూజ చేసుకొని పసుపుతో గౌరమ్మను పెట్టుకొని 5 రకాల నైవేద్యాలు పెట్టి కథ చదువుకొని అక్షంతలు వేసుకొని ఇంట్లో కూడా గౌరమ్మకు ఓడిబియ్యం పోశారు. ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకుని ఓడిబియ్యం పోసిన తర్వాత గుడికి వెళ్ళి గుడిలో మహాలక్ష్మి అమ్మవారికి కూడా ఓడిబియ్యం పోశారట. అయితే ఈ కథలో వచ్చేసి 5 ముత్తైదువులకు వాయనం ఇవ్వవలెనని ఉంది. అయితే రాణి గారు ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి చొప్పున ఇస్తున్నారట. అయితే ఇంటికి పిలిచి భోజనం పెట్టే బదులు అక్కడే స్వయం పాకం తీసుకుని వెళ్ళి, అంటే సాహిత్యం తీసుకుని వెళ్ళి ఆ ముత్తైదువుకి ఇచ్చి పసుబొట్టిచ్చి పండు, తాంబూలం, రవిక గుడ్డలు ఇవన్నీ కూడా పెట్టారట. ఈ విధంగా మొదటి సంవత్సరం అయితే సంపద శుక్రవారపు నోము కథ పూర్తి చేసుకున్నాను అని ఆ ముత్తైదువుకు వాయనం ఇచ్చాను అని చెప్పారండి. ఈ సంపద శుక్రవారపు నోము కథ కూడా చాలా బాగుందండి. వింటే ఎవరైనా పట్టుకుంటారు కదా అన్న ఉద్దేశంతో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ కథ పూర్తిగా వినండి. కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని కూడా కథ చదువుకోవచ్చు. లేదనుకుంటే చదవడం కుదరదు, రాదు అనుకున్న వాళ్ళు వీడియో కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. సంపద శుక్రవారపు నోము కథ. ఒక బ్రాహ్మణునకు 7 కొడుకులు కలరు. వారందరికీ వివాహములయ్యి భార్యలు కాపురములకు వచ్చుటచే వేరింట కాపురములో చేయిచుండిరి. ఒకనాడు ప్రొద్దుట శుక్రవారపు మహాలక్ష్మి సంచారము చేయిచు బ్రాహ్మణుని కోడళ్ళ ఇంటికి వెళ్ళెను. ఒక కోడలు పొద్దుటని పిల్లలకు భోజనం పెట్టి తాను కూడా తినుచుండెను. ఇంకొక ఆమె పాచివాకిలితో పేడ వేసుకొని చుండెను. వేరొక కోడలు పాతగుడ్డలను పెట్టుచుండెను. ఇంకొక కోడలు పాచివాకిలిలో వడ్లు దంచుచుండెను. ఇంకొక కోడలు పాచివాకిలి ఎందే పిల్లలకు తలంటి తాను కూడా తలంటు కొనుచుండెను. ఇట్లు 6 చేయుటను చూచి శుక్రవారపు మహాలక్ష్మి వారి ఇండ్లకు వెళ్ళక పెద్ద కోడలి ఇంటికి వచ్చెను. ఆమె ఇల్లు అలుక్కుని వాకిట కల్లాపు జల్లి స్నానం చేసి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని కట్టుకున్న బట్ట భర్తకిచ్చి తాను తలుపు వెనక కూర్చుండెను. అక్కడ గల శుభ్రతను మెచ్చుకొని శుక్రవారపు మహాలక్ష్మి అరుగు మీద కూర్చొని, అమ్మాయి బయటకు ఒకసారి రమ్ము అనెను. లోపల నుండి పెద్ద కోడలు, నేను వచ్చటకు వీలు లేదు, మేము చాలా బీదవాళ్లము, మాకు ఒకటే బట్ట అవుటచే దాన్ని భర్తకిచ్చి ఆయన్ను ఆ వారములకు పంపినాను. వారు వచ్చే వరకు నేను ఇట్లే ఉండేదనని చెప్పి తెలియజేశాను. అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి తన బట్టలు సగం ఆమెకు కట్టబెట్టి తనకు ఒక సోలెడు బియ్యము వార్చి పెట్టమని కోరాను. అందులక ఇల్లాలు నొచ్చుకుని తన భర్త వచ్చే వరకు ఇంట బియ్యం ఉండవని చెప్పాను. అప్పుడు ఆమె, శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చినది, ఆమెకు ఇవి కావాలనని వర్తకులకు చెప్పి కావలసినవి తెచ్చుకోమని చెప్పి ఆ బ్రాహ్మణ స్త్రీని పంపాను. ఆమె కోమటి ఇంటికి వెళ్ళి తన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చినదని తెలిపి పప్పు, బియ్యం, మున్నగు వంటకులకు పదార్థములు నిమ్మని కోరగా అతడు వాటి
వాటన్నింటినీ ఇచ్చెను. తర్వాత నామె ఇట్లా చెప్పెను, తేలికల వాణి ఇంటి దగ్గరకు తెలిగపిండి నూనెను, కంచరి ఇంటి దగ్గర పాత్ర సామాగ్రిని, సాలెవాణి ఇంటి దగ్గర బట్టలను తీసుకొని ఇంటికి వెళ్ళి 4 పిండి వంటలతో నవకాయ పచ్చళ్లతో శుక్రవారపు మహాలక్ష్మికి వడ్డించెను. అంతలో ఆమె భర్త ఎడమూట పెడమూటలతో సంతోషంగా ఇంటికి వచ్చెను. ఆ దినము అతనికి సంతృప్తికరంగా యాయా వారపు దొరికెను. అతనికి ఆమె భోజనం వడ్డించగా దాన్ని భుజించి అతడవి ఎట్లు వచ్చెనని అడిగెను. ఆమె తమ గృహమునకు శుక్రవారపు మహాలక్ష్మి వచ్చెనని తెలిపెను. అంతలో శుక్రవారపు మహాలక్ష్మి తానింకా వెళ్ళదనని చెప్పగా నామె నా రాత్రి భోజనము చేసి వెళ్ళవలసిందని కోరెను. అందులోకి ఆమె అంగీకరించి రాత్రి భోజనమైన తర్వాత వెళ్ళదననెను. అప్పుడు ఆ బ్రాహ్మణి, అమ్మ, ఇంత చీకట్లో నెట్ల వెళ్ళగలవు, రేపటి దినమున వెళ్ళవచ్చు నన్ను. అందులోకి ఆమె సమ్మతించి నిద్రపోయి కొంత రాత్రికి లేచి తనకు కడుపు నొప్పిగా ఉన్నదని తెలిపి వెలుపలికి వెళ్ళవచ్చుదనని చెప్పెను. అందులోకి ఆ బ్రాహ్మణి చీకటిలో వీధిలోకి వెళ్ళవద్దు అని ఆ మూల కూర్చోమని మహాలక్ష్మి అట్లే 4 మూలలందును కూర్చొని తెల్లవారు వేళ మాయమైపోయెను. ఆ బ్రాహ్మణి నిద్ర మేల్కొనగానే ఇల్లు బాగు చేయుటకు చీపురును చేతబట్టి గది మూలలను చూచెను. 4 మూలలందున 4 బంగారపు కుప్పలుండుట చూచి ఆమె మహాదానందము పొంది భర్తకు ఆ విషయము తెలిపెను. అతడు మహాలక్ష్మికి తమపై గల దయను దలిచి భార్యతో సంపద శుక్రవారపు నోము నోపించి భాగ్యముల బడిసి భక్తి విడువక సంతోషంగా నుండెను. ఉద్యాపనము. ప్రతి శుక్రవారము ఉదయమే స్నానము చేసి లక్ష్మిని కొలిచి వంటిపూట భోజనము చేయవలెను. అట్లు 5 ఏళ్ళు అయిన తర్వాత ఒక శుక్రవారం నాడు 5 పేరంటాండ్లకు తలంటి నీళ్లు పోసి భోజనం పెట్టి 5 రవిక గుడ్డలను దక్షిణ తాంబూలాదులతో ఇవ్వవలెను. పద్ధతి తప్పినను ఫలము తప్పదు. ఫ్రెండ్స్, చూశారు కదా సంపద శుక్రవారము నోము ఇంకా కథ కూడా వివరించాను. మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకొని కథ చదువుకోవచ్చు. ఇది ప్రతి శుక్రవారం మాత్రమే చేయాలి, ప్రతిరోజు కాదు. అందుకే చాలా సులభమైన పద్ధతి. కాకపోతే 5 సంవత్సరాలు చేసుకోవాలి. ఈ సంవత్సరం శుక్రవారము మహాశివరాత్రి వస్తుంది కాబట్టి నోము కథలు కొత్తగా పట్టుకునే వాళ్ళు శివరాత్రికి కూడా పట్టుకుంటారు, లేదా శ్రావణ మాసం శుక్రవారంలో కూడా పట్టుకోవచ్చు. ఎవరైనా చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈ సంపద శుక్రవారపు నోము కథ చేసుకుని ఉంటే ఎలా చేసుకున్నారు, ఉద్యాపన ఎలా చేశారు అనే విషయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను.